అంటే ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు, ఇంతకు ముందు ఏ శరీరంలో ఉన్నాడు. ఓ కుక్కగా ఉన్నప్పుడు దాని పక్కన ఆడకుక్క, ఓ పిల్లిగా ఉన్నప్పుడు దాని పక్కన ఓ బావురు పిల్లి, ఓ నక్కగా ఉన్నప్పుడు దాని పక్కన మగనక్క, ఎక్కడో మనుష్యుడిగా ఉంటే పక్కన ఆడది. కాబట్టి ఎన్ని జన్మలెత్తానో ఎంతమంది భార్యలో. జీవుడు ఏనుగు, ఆ ఏనుగుకి ఎంతమంది భార్యలయ్యారో. ఈ జన్మలో ఒక భార్య. కాబట్టి ఈశ్వర, నేను ఈషణత్రయమునందు తిరుగుతున్నాను. ఈషణత్రయం అంటే ధనేష, దారేష, పుత్రేష అని 3 ఈషలు ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా ఎవరు తీసుకెళ్లి శిక్షణ ఇప్పించక్కర్లేదు. మనసు తనంత తాను వాటిని తగులుకుంటుంది, వెళ్ళి పరమ ప్రీతితో పట్టుకుంటుంది. భగవంతుణ్ణి పట్టుకోవాలంటే ఎంతో సాధన ఉండాలి. ఈ మూడిటిని పట్టుకోవడానికి ఏ ప్రయత్నం అక్కర్లేదు, చక్కగా పట్టేసుకుంటుంది వెళ్ళి. మొట్టమొదటిది ధనీష. ధనీష అంటే డబ్బు మీద వ్యామోహం. ఎంత ఉండనివ్వండి, నాకు చాలు, ఇంకింతకన్నా ఎందుకండి, నాకు చాలు, తృప్తి అనలేడు. 60 ఏళ్ళు వచ్చి పదవీ విరమణ చేయనివ్వండి, ఇంకా ఎక్కడో బేడా ఇస్తారని పరిగెడుతుంటాడు తప్ప, అరే అయిపోతోందిరా జీవితం, ఇక మిగిలిన కాలమైనా ఓ ప్రదక్షిణానికి, ఓ ఆరాధనకి ఉపయోగించకపోతే ఎలా, నేను ఒక్కనాటికి రాను, ₹1,00,00,000 ఇచ్చినా రాను, ఇక నా జన్మ ఈశ్వర సేవకే అంటాడా? మహాత్ములు ఉంటారంటారేమో. కాబట్టి ధనీష, అది నేర్చు, అది ఆ సంపాదించు, అది దాచేయి, ఎవరూ చెప్పక్కర్లేదు. యవ్వనమంకురించగనిమది అన్యుల నెట్టులను ఆశ్రయించుటో. అసలు యవ్వనం వచ్చిన దగ్గర నుంచి ఎవరిని ఎలా పట్టుకోవాలి, ఓ రూపాయి ఎలా సంపాదించాలి, ఎలా దాచుకోవాలి, ఇదే తాపత్రయం తప్ప, అరే ఈ డబ్బుతో పాటుగా ఇంకొకటి కూడా అవసరమైంది ఉంది. ఒక్కసారి జీవన కాలము వెళ్ళిపోయిందా, నీటి అడుగు నుంచి మొసలి వచ్చి పట్టుకున్నట్టు కాలమునందే మృత్యు వస్తుంది. ఇంత సంపాదిస్తాను, 5 ఏళ్ల తర్వాత FDR మెచ్యూర్ అవుతుంది, NSC సర్టిఫికెట్లు మెచ్యూర్ అవుతాయంటున్నావు, మంచిదే. ఈ మెచ్యూర్ అయ్యే వరకు ఉంటామని నమ్మకం ఏమిటి? లోపల కాలం అడుగు నుంచి వచ్చేది మృత్యువు, కాలస్వరూపంగా వచ్చి పట్టేస్తుంది కాల్ని. ఒక్కసారి పట్టుకుందా, ఇక ఆ కాలు కదలదు. ఇక కాళ్ళు కదలవు కనుక ఇక తనంత తాను వెళ్ళడు, మేమే తీసుకెళ్ళిపోతాం అని చెప్పడానికి చిట్ట చివర 2 పాదములు దగ్గరికి పెట్టేసి బొటన వేళ్ళని తాడేసి కట్టేస్తారు. అంటే అయ్యా ఇక ఇది నడవదు, మేమే తీసుకుపోతాం దీన్ని మోసి, ఇక ఇది చిట్ట చివరి ప్రయాణం అని మహాప్రస్థానం చేయించేసి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి మరి నీకు ఓపిక ఉండగా నువ్వేదో చెయ్యాలిగా. ఇక్కడికి రావాలి, తాడేపల్లిగూడెం రావాలి. తాడేపల్లిగూడెం రావాలంటే ఏమైనా సర్దుకుని వస్తున్నానా లేదా నేను? ఇగో ఇలా ఇలా వెడదాం, ఏదో తణుకులో దిగుదాం, తణుకులో దిగి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుందాం, సంధ్యావందనం చేసుకున్న తర్వాత తాడేపల్లిగూడెం వెడదాం, తాడేపల్లిగూడెంలో ఉపన్యాసం చెప్దాం, ఏదో ఫలానా చోట పలహారం చేద్దాం, కాకినాడ బాగా సమయానికి చేరుకుందాం, ఏదో ప్రణాళిక వేస్తున్నావా? మరి ఇంకొక పెద్ద యాత్ర ఒకటి ఉంది, ఆ యాత్ర తప్పదే, ఆ యాత్రకి వెళ్ళిపోవాలి. మరి ఎచ్చట నుండి వచ్చే నచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవద్దు ప్రతివాడును. మరి దానికేం సద్దావు, దానికి సిద్ధపడద్దు. ఎంతసేపు ధనం 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 అని డబ్బు పిచ్చితో బతికేస్తే అసలు మనసు భగవంతుణ్ణి పట్టుకునేది ఇప్పుడు వద్దన్నా కూడా దాన్నే పట్టుకుంటోంది వెళ్ళి ధనాన్ని. రామకృష్ణ పరమహంస అద్భుతమైనటువంటి ఉపమానం ఒకటి చెప్పారు. ధనీష, డబ్బు మీద పిచ్చి ఎంత మనిషికి తృప్తి లేని స్థితిని తీసుకొస్తుందో ఆయన ఎన్ని చోట్ల ఎన్ని ఉపాఖ్యానాలు చెప్పారో మహానుభావుడు. ఆ డబ్బు మీద వ్యామోహం అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి, ఇంకా వాడు మనశ్శాంతిగా కూర్చునేది ఎప్పుడు, వాడు మనశ్శాంతిగా ఉండేది ఎప్పుడు, వాడు ఎప్పుడు ఉండలేడు. ఆయన ఒక పక్షి ఉదాహరణ చెప్తుండేవారు. ఆ పక్షి నోట్లో మాంసం ముక్క కరుచుకునేటప్పటికీ పెద్ద పెద్ద డేగలు, రాబందులు, గద్దలు దాన్ని వెంట తరిమి, ఎందుకంటే దాని నోట్లో మాంసం ముక్క ఉంది. అది మాంసం ముక్క కింద బారేసి చెట్టు మీద కూర్చుంది. అన్ని పక్షులు దాన్ని వదిలేసి మాంసం ముక్క దగ్గరికి పోయి, నీ దగ్గర ఉన్నదన్నంత కాలం అశాంతి, వదిలిపెట్టడంలో ప్రశాంతి. త్యాగే నైకే అమృతత్వమానసహు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తజ్జతయో విశంతి. ఉపనిషత్ చెప్తోంది కదా. కాబట్టి సంసారంలో ఉన్నవాడు అన్నీ విడిచిపెట్టే ఇక్కర్లేదు. కనీసం అయ్యో జీవయాత్ర కోసమని భగవంతుని మీద తాపత్రయం ఉండాలా? ఇంక 24 గంటలు అదే పట్టుకుంటే వచ్చేది ఏముంటుంది? పైగా దానివల్ల వచ్చేటటువంటి నష్టం ఒకటి ఉంది పెద్దది. అహంకారం ప్రబలడానికి ఒక కారణం అదే.
డబ్బుందా, కళ్ళు కనరావు, చెవులు వినరావు, చిత్తంబు చిక్కుపడును, సేవలన్నయు మరచు నీ మహిమమాన్పి మేలు చేసితివి నీ మేర మెటి చూపి అంటాడు వామనమూర్తితో బలిచక్రవర్తి. డబ్బుందా, అహంకారం, కళ్ళు కనపడవు, ఎంత అతిశయమో. కొందరు మహాత్ములు ఉంటారు, నాకే వ్యక్తిగతంగా జీవితంలో పరిచయం, కోట్లకి పడగలెత్తినా ఎంత వినయంగా ఉంటారో, ఎంత ప్రశాంతంగా, ఎంత చక్కగా ప్రవర్తిస్తారో. ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది, ఇంత వినయం అసలు మనకుందా అనిపిస్తుంది. అంత వినయంగా ప్రవర్తిస్తారు కొంతమంది. రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు, రాజుగారు అంబారీలో కూర్చుని ఏనుగు మీద వచ్చేస్తున్నారు, భద్రగజం మీద. ఆ మార్గ మధ్యంలో ఎవరో అడ్డు లేకుండా రహదారికి అటు ఇటు రాచపట్టుడు నిలబడ్డారు. ఏనుగు వచ్చేస్తోంది. అక్కడ ఒక కన్నం ఉంది. కన్నంలోంచి ఒక కప్ప పైకి వచ్చి తన కాలు పైకెత్తింది. ఏయ్ బుద్ధి లేని ఏనుగా, ఇక్కడ నేనున్నానని తెలీదా, పో పక్కకి అంది. అంటే రామకృష్ణ పరమహంస శిష్యుడు తెల్లబోయాడు. హే భగవన్, ఒక కప్ప అదేమిటండి కాలెత్తి ఏనుగుని పక్కకు పొమ్మంటోంది, ఎందుకు అలా పొమ్మంటోందని అడిగాడు. పరమహంస దివ్యజ్ఞానం కలిగిన వారు కాబట్టి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆయన అన్నారు, ఏమీ లేదు. ఇవాళ మధ్యాహ్నం తాను తొడుక్కున్న చొక్కా జేబుకి చిల్లున్న వ్యక్తి ఒకడు ఇలా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ చిల్లులోంచి ఓ పావలా కాసు కింద పడి దీని కన్నంలో పడింది. కప్ప దగ్గర పావలా ఉంది. అహంకారం ప్రబలి ఏనుగు మీద కాలెత్తిందన్నాడు. ఐశ్వర్యము అహంకారమునకు హేతువు. అందరి విషయంలో కాకపోవచ్చు, తనని తాను పరిశీలించుకునేటటువంటి వాళ్ళకి అది ఎప్పుడూ కూడా ప్రతిబంధకం కాదు. కాబట్టి ఈశ్వర, నా చిత్తం ఎప్పుడూ ధనాన్ని తగులుకుని ఉంటుంది. డబ్బు 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 డబ్బు, దానికోసం ఇది పుణ్యమా ఇది పాపమా అక్కర్లేదు, చేసేయడమే. శరీరం పడిపోయే సమయం ఆసన్నమైపోతుంది, పడిపోయింది. పడిపోయిన తర్వాత నువ్వు ఆ ధనాన్ని ఆర్జించడం కోసం పాటించినటువంటి పద్ధతులు పాపరూపంలో నీతో వచ్చేస్తాయి. ధనం బిడ్డలకు వెళ్ళిపోతుంది, వాళ్ళు వారసులు. పాపం ఎవరు పట్టుకెళ్ళాలి? మనం పట్టుకెళ్ళాలి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి ధనీష, ఈశ్వర, ఈ ధనం మీద వ్యామోహం నాకొద్దు. ధనం సంపాదించద్దని శాస్త్రాల్లో చెప్పలేదు. సన్యాసికైతే ధనంతో సంబంధం లేదు. అసలు ఒక రూపాయి కోసం సన్యాసి వెంపర్లాడకూడదు. ఇవాళ వాళ్ళు వెంపర్లాడితే నేను దానికి జవాబు చెప్పడం కష్టం. కానీ అసలు సన్యాసి అంటే ఒక రూపాయి కోసం వెంపర్లాట ఉండదు, అన్నీ విడిచిపెట్టి ఉంటాడు. గృహస్థ్ అంటే ఆయనకి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, ఆయన రూపాయి సంపాదించకపోతే ఎలా? రూపాయి సంపాదించకపోతే తప్పు. మాతా నిందతి నాభినందతి పితాహ భ్రాతా న సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే. ఓ రూపాయి సంపాదించినటువంటి వాడిని చూస్తే తల్లి కూడా నిందిస్తుంది, తండ్రి సంతోషించాడు, అన్నదమ్ములు ఆనందించారు, సేవకుడు కూడా ఓ రూపాయి ఇవ్వవు కానీ పెద్ద పనులు చెప్తావులేవా అంటాడు. కొడుకు వచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి నీళ్లు పట్టుకురాడు, కాంతాపి నాలింగతే. భార్య ప్రియమార కౌగిలించుకోదు. ఆఖరికి అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్. వీడికి కనబడితే రూపాయి అప్పడుగుతాడు, రా బాబా స్థమానం అని చెప్పి మంచివాడైనా సరే స్నేహితుడు పక్క సందులోకి వెళ్ళిపోతాడు. అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. హే సఖే, ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించు, వద్దనలేదు, నీతి తప్పి సంపాదించు. తాపత్రయంతో ఇహ డబ్బే సమస్తం అనుకుని వెంటబడకు. అర్థం అనర్థం భావయ నిత్యం అంటారు శంకర భగవత్పాదులు. అదొక్కటే జీవితం అనుకోవడం తప్పని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు అంటారు. ఈశ్వర, దాని మీద ఉన్న ప్రీతి నీ మీద నాకు ఉండట్లేదు, కాబట్టి నాకు ధనము మీద ఉన్నటువంటి భ్రాంతి పోగొట్టి నీ మీద ప్రేమ కల్పించు. ఇది అడగడంలో మొదటి ప్రదక్షిణం చేసినప్పుడు ధనీష తీయమని అడుగుతాడు. రెండవది దారేష. దారేష అంటే భార్య మీద ప్రీతి. అంత ప్రీతి మంచిదే, అనుకూల దాంపత్యం మంచిదే, ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండడం మంచిదే. అలా ఉండకూడదని శాస్త్రాలు చెప్పలేదు, గృహస్థాశ్రమం అలా ఉండవద్దని కూడా చెప్పలేదు. కానీ అది ఒక్కటే సమస్తం అనుకుని దాని వలన తరించిపోతాం అనుకోవడం మాత్రం తప్పు. భార్యాభర్తలు ఇద్దరూ చెయ్యి పట్టుకుని
ఆధ్యాత్మిక జీవనంలో నడిచి యజ్ఞయాగాది క్రతువులు చేసి భగవద్భక్తితో ప్రవర్తించి ఒకరికొకరు తోడుగా ఉండి ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యాలి తప్ప ఎన్ని సంవత్సరాలు వచ్చినా భోగబుద్ధితోటి లోభబుద్ధితోటి జీవితాన్ని గడిపేస్తే దాని వలన వచ్చేటటువంటి ఉపకారమే ఉంటుంది. పైగా అంత భ్రాంతి పడిపోతున్నావే, ఏది ఆవిడెవరో నాకు చెప్పన్నారు శంకరాచార్యుల వారు. అసలు ఆవిడ గురించి చెప్పు. చెప్పిన తర్వాత నువ్వు పట్టుకో, అంత పట్టుకోవడం తప్పో ఒప్పో నేను చెప్తానన్నారు. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదీయ భ్రాత. కాతే కాంత, మావిడని వెర్రిక్కిపోతున్నావే, అనుకూలంగా ఉడ్లద్దం లేదు, ఇక అదే సమస్తం అంటున్నావే. ఆవిడెవరు చెప్పు. ఆవిడెవరు ఏంటంటే మా మామగారి కూతురు. మీ మామగారి కూతురని చెప్పడానికి మీ అత్తగారి కడుపులోకి ఎప్పుడు వచ్చింది? అయ్యో తెలియకపోవడం ఏంటంటే మా ఆవిడ జనన తేదీ నుంచి 9 నెలలు వెనక్కి వెళ్ళండి అప్పుడు వచ్చింది. అంతకుముందు ఎక్కడుంది? వచ్చిందంటే అత్తగారి కడుపులోకి వచ్చింది అంటే అంతకుముందు ఎక్కడో ఉందిగా. నేను తాడేపల్లిగూడెం వచ్చాను అంటే ఇంతకుముందు కాకినాడలో ఉన్నాను కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఏమో నాకేం తెలుసండి. పోన్లే, మీ ఆవిడ సంగతి తెలియదు. కస్తే పుత్ర, నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? నా కొడుకు అని వెంపర్లాడుతున్నావుగా, ఎక్కడి నుంచి వచ్చాడు? అదేమిటంటే మా ఆవిడ కడుపులోంచి వచ్చాడు. మీ ఆవిడ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు ఏమో. కస్యత్వం, పోని నువ్వెవరు? కోటేశ్వరరావుని. ఎప్పుడు పెట్టారు ఈ పేరు? నేను పుట్టినప్పుడు బాలసారిలో పెట్టారు మా నాన్నగారు. బాలసారికి ముందు నీకు పేరుందా? లేదు. ఎక్కడి నుంచి వచ్చావు? అమ్మ కడుపులోంచి. అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు? తెలియదు. కస్యత్వం కక్కుతయాయాత, ఎక్కడికి వెడుతున్నావు? నేను కాకినాడలో బయలుదేరి వస్తుంటే ఎవరైనా అడిగితే తాడేపల్లిగూడెం పెడుతున్నానంటాను. నా జీవితంలో ఆయుర్దాయం అయిపోతోందిగా రాత్రింబవళ్లలో, మరి ఎక్కడికి వెడుతున్నాను తెలియదు. తత్వం చింతియ తదీయ భ్రాత. ఏమీ తెలియకుండా జీవనం ఎందుకు గడిపేస్తావు తమ్ముడా? ఎంత ప్రేమ! ఆయన మన్ని సోదరా అని పిలవడమా? భ్రాత. నిందిస్తే బాధపడతామని ఆ ప్రశ్న వేసి భ్రాత, ఓ సోదరా ఆలోచించబోయ్, పాడైపోతావయ్యా అన్నారు శంకర్లు.